నీ రక్షణకర్త అయిన దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచుదువుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నీవేదైనా కోల్పోయావని నువ్వు బాధపడుతూ ఉన్నావా? ఒకవేళ నీవేదైనా సరే జార విడుచుకున్నానని చెప్పేసి పోగొట్టుకున్నానని బాధపడుతూ ఉన్నావా? చూడు, నీకు తిరిగి చూపించగల సామర్థ్యము కూడా ఆయనకు ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వేదైతే పోగొట్టుకున్నావో దానికి తిరిగి ఇవ్వగల సామర్థ్యం ఎవ్వరికీ లేదు, నీకు కూడా లేదు. నీవు ఆరాధిస్తున్న దేవునికి, నీవు నిరీక్షణ ఉంచిన దేవునికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నా జీవితంలో ఇది లేదు, ఒకవేళ వివాహం కాలేదనా, పిల్లలు లేరనా, ఉద్యోగం లేదనా, ఏమండి ఎంతో లోటును నువ్వు అనుభవిస్తున్నావనా, ఈరోజు కరువు ఎదుర్కొంటున్నావనా, ఈరోజు మరణం ఎదుర్కొంటున్నావనా, ఏది లేదని నీ జీవితంలో నువ్వు ఆలోచిస్తున్నావో, కృంగిపోతున్నావో, దేన్ని బట్టి? అందరు నా వైపు చూడాలి. నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావో నేను మామూలుగా చెప్పట్లేదు, ఈ మాటను దేవుడు చెప్పమని చెప్తున్నాడు. నువ్వు కృంగిపోవద్దు. నా జీవితం ఇది లేదే అని నువ్వు బాధపడుతున్నావేమో. అయ్యో నేను దీన్ని అనుభవించలేకపోతున్నాను, ఇది నేను పొందలేకపోతున్నాను, నా జీవితం ఇది లేదు, పలానా వాళ్ళు అది కలిగి ఉన్నారు, అసలు నాకు కృంగవలసిన అవసరమే లేదు. ఒకవేళ నీకు అవసరమైతే తగిన సమయంలో దేవుడు నీ దగ్గరికి తీసుకుని వస్తాడు. అది ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆరాధిస్తున్న దేవుడు, వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన ఎంత నమ్మదగిన వాడు అంటే, నీకు చెప్పిన మాటను నేను నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను వాగ్దానం చేసిన దేవుడు. హల్లెలూయా. ఎప్పటి వరకు అంట? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. ఆయన చెప్పిన మాట నెరవేర్చేంత వరకు ఆయన మర్చిపోడు. ఒకవేళ మనమైనా మర్చిపోతామేమో, మనకొచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధ మనస్సు కలవాడు. అంతేకాదు నెరవేరుస్తూ వస్తున్నవాడు. హల్లెలూయా. ఒకవేళ ఆలస్యమైందని నువ్వు అనుకుంటున్నావేమో, అవసరమైనప్పుడు నెరవేరుస్తాడు. ఎవరికి? నీకు అవసరమైనప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.